హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము హాలిడేస్కి ట్రిప్కి వెళ్ళానని చెప్పాను కదా వీడియోలో. మీకు ఫ్లైట్ వీడియోస్ కూడా పెట్టాను. బెంగళూరు టు చండీగఢ్ వెళ్ళాము. చండీగఢ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ తిన్నాము. ఇంకా అక్కడి నుంచి మేము క్యాబ్ తీసుకొని అక్కడ ఇంకా మనాలికి వెళ్ళామండి. చండీగఢ్ టు మనాలికి క్యాబ్లో 13 అవర్స్ పట్టిందండి. 13 అవర్స్ వెళ్ళడానికి పట్టింది మనాలి హిమాచల్ ప్రదేశ్ పోవడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేశాను చూడండి. అక్కడ మనాలిలో ఎట్లా ఉంది వ్యూ అనేది. ఫుల్ ఇల్లు చెట్లు చల్లని ప్రదేశం అండి అక్కడ. ఆ రోజు మేము వెళ్ళిన రోజు -7 degrees ఉందండి. చలి చాలా విపరీతంగా ఉంటుంది అక్కడ మనాలిలో. ఈ టైంలో డిసెంబర్లో వెళ్ళాం మేము. డిసెంబర్లో వెళ్తే ఫుల్ స్నో ఉంటుంది. చాలా మంచి ప్లేస్ అండి, చూడాల్సిన ప్రదేశం మనాలి హిమాచల్ ప్రదేశ్ అండి. మేమైతే స్నో చూడటానికి ఇవంతా మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పేసి మనాలి వెళ్ళాము. మామూలుగా నవంబరు అక్టోబర్లో వెళ్తే స్నో ఉండదు, అందుకని డిసెంబర్లో వెళ్ళామండి. డిసెంబర్ జనవరిలో మంచి స్నో పడుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. లైవ్ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది. ఇదంతా మనాలిలో నేను షూట్ చేశాను. చూడండి ఎంత బాగుందో, అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా మంచిగా ఉంది. అదంతా మీకు మిస్ అవ్వకుండా మొత్తం షూట్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా మంచిగా చూసినట్టు అనిపిస్తుంది. చాలా అడ్వెంచర్లు, చాలా మంచి మంచి వ్యూ పాయింట్స్, ఫుల్ అన్నీ ఎంజాయ్ చేసామండి. ప్రతి ఒక్కటి వీడియో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కటి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. లాస్ట్లో ఈ మనాలి ట్రిప్ ఏ విధంగా జరిగింది, ఫుల్ ఎంత అయింది మనీ, అదంతా మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు ఒకటి వీడియోస్ పెడుతుంటాను, వాటిని చూడండి. ఇదేనండి స్నో పాయింట్కి వచ్చామండి. ఈ స్నో పాయింట్ వచ్చేసి మనాలిలో రోహతన్ పాస్ అంటారండి. ఈ రోహతన్ పాస్ దగ్గరకు వచ్చామండి. ఫుల్ క్యాబ్లో వచ్చేసాము. 10 o'clockకి ఓపెన్ చేస్తారు. స్నో పడుతుంది కదా, అంత తొందరగా ఎర్లీగా ఓపెన్ చేయరండి. 10 తర్వాతనే ఓపెన్ చేస్తారు. తర్వాత నెక్స్ట్